వరంగల్ లోక్సభ ఎంపీ స్థానంపై సిపిఐ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ తో అలయన్స్ కుదుర్చుకుని వరంగల్ ఎంపీ బరిలో పార్టీ అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. సిపిఐ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు టీయూడబ్ల్యూజే నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. కుదిరితే అలయన్స్ అభ్యర్థిగా లేదంటే సిపిఐ అభ్యర్థిగా బరిలో నిలపాలని అధినాయకత్వం భావిస్తోంది. తాజా పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన చర్చ వాడి వేడిగా సాగి ఇప్పుడిప్పుడే ఆ మూడ్ నుంచి జనాలు బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో అదే చర్చ సాగుతోంది. ఒకవైపు ప్రధాన రాజకీయ పార్టీల్లోని ఆశావాహులు టికెట్ కోసం ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. జనరల్ స్థానాల్లో పార్టీ ఆశీర్వాదం ఉంటుందనే నమ్మకం కలిగిన నేతలు ఇప్పటికే టికెట్ నాకే అనే ధీమాతో ప్రజా బలం కూడగట్టుకునేందుకు ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే రిజర్వ్డ్ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రజా ఆశీర్వాదం కలిగిన బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వరుసగా 2 సార్లు అధికారం సొంతం చేసుకుని దేశంలోని అతిపెద్ద శక్తివంతమైన పార్టీగా అవతరించిన బీజేపీకి చెక్ పెట్టాలనే సంకల్పంతో ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థానాన్ని ఖచ్చితంగా కేటాయించాలని సిపిఐ కోరుతోంది. అయితే సిపిఐ ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి 5 స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలని ఇండియా కూటమి ముందు ప్రతిపాదన పెట్టింది. వీటిలో ప్రధానంగా వరంగల్ లేదా ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని కామ్రేడ్స్ పట్టుబడుతున్నారు. వరంగల్ దీనికి మొదటి మీటింగ్ పెట్టుకుంటున్నాం అని అన్నా కదా, అయితే ఇది చెప్పలేదేమో. నేను 5లో వరంగల్ ఒకటి, ఖమ్మం ఒకటి, పెద్దపల్లి ఒకటి, నల్గొండ, భువనగిరి ఈ 5లో ఏ ఒకటైనా అడుగుతున్నాం. 119లో ఒకటి అడిగాం కదా, ఇప్పుడు 17లో ఒకటి అడుగుతున్నాం. 5 ఇస్తున్నాం, 5లో ఒక టీముని అడుగుతున్నాం. వాళ్ళ ఇష్టమే, ఛాయిస్ వాళ్ళదే. 5లో ఒక టీముని అడుగుతున్నాం. అప్పుడు అడిగారే 5 ఊళ్ళు ఇవ్వమని వాళ్ళు అడిగారు, మేము 5లో ఒక టీముని అడుగుతున్నాం. అక్కడ జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి బీజేపీకి పోరాటం. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందులో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో లేరు. వాళ్ళు ఉంది అండర్స్టాండింగ్, డైరెక్టు ఇండైరెక్ట్ ఇంతకుముందు, ఇప్పుడు డైరెక్ట్గా పొత్తులు లేకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే. ఖమ్మం జనరల్ స్థానం. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది కాబట్టి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదులుకునే అవకాశం లేదు. ఇక మిగిలింది వరంగల్ పార్లమెంట్. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బలమైన ఎస్సీ నేత కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. టికెట్ కోసం ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. తమ వర్గంకు చెందిన నేతకే టికెట్ ఇవ్వాలని ఒత్తిడి పెరుగుతుండటంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు ఇక్కడ పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సిపిఐ పార్టీ తరపున కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల నేతగా పేరుగాంచిన దివంగత నేత భగవాన్ దాస్ తనయుడు సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ను బరిలోకి దింపేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన పేరు తెరపైకి తెచ్చారు. భగవాన్ దాస్కు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడు. ఇప్పటికీ వరంగల్ జిల్లాలో కామ్రేడ్స్ అనే పేరు చెప్పగానే భగవాన్ దాస్ గుర్తుకు వస్తారు. ఆయన తనయుడు సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్కు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో రాష్ట్ర స్థాయి నాయకుడు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ప్రధాన రోల్ పోషించిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పైగా రిజర్వేషన్ కలిసి వస్తుండటంతో ఓరుగల్లు సీటు కోసం కామ్రేడ్స్ పట్టుబడుతున్నారని సమాచారం. సిపిఐ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా వరంగల్ నుండే మొదలుపెట్టింది. వరంగల్ స్థానంపైనే గట్టి పట్టుతో ఉన్న సిపిఐ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో స్నేహ ధర్మం పాటించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా కూటమిలో స్నేహ ధర్మం పాటించాల్సి వస్తే
కామ్రేడ్స్ కోసం కాంగ్రెస్ ఈ సీటు త్యాగం చేయక తప్పదు. ఈ నేపథ్యంలోనే పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఇప్పుడు ఇండియా కూటమిలో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ సీటుపై ఎవరి పట్టు నెగ్గుతుంది, ఎవరు పోటీలో నిలుస్తారో వేచి చూడాల్సిందే.